హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డీసెంట్ ఫైవ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం మా ఇంట్లో ఉండే ఈ రోజ్ ప్లాంట్స్ చూపించాలనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయి కదా ఈ రోజెస్. సో ఇప్పుడు వర్షాకాలం కదా, సో మంచిగా ఎక్కువగా పూస్తున్నాయి పూలు. ఇది పింక్ రోజ్ అనమాట. సో నేను మీకు ఇలా మొత్తం మా ఇంట్లో ఎన్ని రోజెస్ అయితే ఉన్నాయో ఆ, అవన్నీ మీకు చూపిస్తాను. ఇంతకుముందు మందార చెట్టు ఒక పువ్వు వచ్చిందని పెట్టాను కదా, సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నాకు అనిపించింది ఇది కూడా పోస్ట్ చేద్దామని. ఎందుకంటే ఆ రో ఆ మన్ హైబిస్కస్ లానే ఈ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయని. సో ఇవి ఎలా పెంచుతున్నాము, దీనికి ఏమి వేస్తున్నాము అవన్నీ నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు చాలా మొగ్గలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా నిండుగా కనిపిస్తాయి. సో అప్పుడు చూపిస్తాను. ఇది చూసారా మొగ్గలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. సో ఇదనమాట మా మా ఇంటి మొక్కలు. నాకు రోజ్ అంటే చాలా ఇష్టం. ఇంకా హైబ్రిడ్ ఫ్లవర్స్ కూడా పెట్టాం కానీ అవి ఎందుకో ఉండడం లేదు. ఇవైతే కొంచెం నాటు మొక్కలు, ఇవి కొంచెం వస్తున్నాయి. సో ఇక్కడ ఇంకో చిన్నది పెట్టాము రోజ్ ప్లాంట్. సో ఇలా చాలానే ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి అన్నమాట వెరైటీస్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్. సో మీకు రోజెస్ ఇష్టమా లేకపోతే హైబిస్కస్ ఇష్టమా అనేది కమెంట్ చేయండి. అండ్ ఇంకా బాగా రోజెస్ ఎలా పెంచాలో మాకు, అంటే కొంతమంది మంచిగా ఎరువులు వేస్తుంటారు, కొంతమంది ఆనియన్స్ పొట్టు వేస్తుంటారు. సో కొంతమంది ఎగ్స్ వేస్తుంటారు. సమ్టైమ్స్ మా మదర్ ఇప్పుడు నాన్ వెజ్ వాష్ చేసిన వాటర్ కూడా ఇస్తారు. సో దాంట్లో కొంచెం మంచి పోషకాలు ఉంటాయి కదా, అవి ప్లాంట్కి పడతాయి, ప్లాంట్ మంచిగా అవుతుంది అని చెప్పి అలా వేస్తామన్నమాట. సో మీరేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, బికాస్ నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో దట్ మేము అది డెఫినెట్గా మేము ప్రాక్టికల్గా చేస్తాము. అండ్ ఇంకా మంచిగా రోజెస్ పెంచడానికి, రోజ్ ఫ్లవర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవండి మా ఇంటి అందమైన రోజా పువ్వులు. సో మీరు తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారు కదా. బాయ్ బాయ్.